స్టోరీ. ఒకసారి పరమాచార్య స్వామి గురుకులం నుంచి వెళ్తున్నారు. ఓకే, ఒక ఇద్దరు చూశారు. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు బయట. దే ఆర్ జస్ట్ క్యాజువల్గా ఆడుకుంటున్నారు. పరమాచార్య స్వామి వచ్చి వాళ్ళిద్దరిని అడిగారు, ఏరా మీరు ఎలా ఆడుకుంటున్నారు? గురుగారు లేదా? గురుగారు రాలేదా? లేకపోతే మీకు ఏ పాఠం చెప్పలేదా అని అడిగారు. అందులో ఒక స్టూడెంట్ ఏం చెప్పాడు తెలుసా? గురుగారు రాలేదండి అని చెప్పాడు. రెండో వాడు ఏం చెప్పాడు తెలుసా? గురుగారు ఆల్రెడీ మాకు పాఠాలు చెప్తున్నారు, మేమే వినకుండా ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నాం అని ఇంకొక అబ్బాయి చెప్పాడు. ఓకే, ఆ పరమాచార్య స్వామికి డౌట్ వచ్చింది. అదేంటి ఒక అబ్బాయి ఇలా అంటున్నాడు, ఇంకొక అబ్బాయి ఇలా అంటున్నాడు. ఓకే, మీరిద్దరూ నాతో రండి, మనం వెళ్దాం, అసలు నేనే చూస్తానని ఆ గురుకులంలోకి వెళ్ళాను. ఆ గురుకులంలో వెళ్ళి చెక్ చేస్తే నిజంగానే గురువుగారు రాలేదు. ఓకే, కానీ అప్పుడు ఆ పరమాచార్య స్వామి స్టూడెంట్స్ వైపు ఒకసారి ఇలా తిరిగి, నువ్వు కరెక్టే చెప్పావు, నువ్వు గురువుగారు రాలేదని ఒక స్టూడెంట్ నేముంది. ఇంకొక స్టూడెంట్ని అడిగారు, గురువుగారు రాలేదు కదా, మరి నువ్వు నాకు ఎందుకు గురువుగారు వచ్చి పాఠం చెప్పారు కానీ మేమే మా అంతటి వచ్చి ఆడుకుంటున్నాం అని ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటే, డియర్ ఫ్రెండ్స్, మా గురువుగారికి కళలో కూడా అప్రతిష్ట తేకూడదని